ఏమైంది చంద్రిక? దివ్య ఎందుకు భయపడుతుందే? ఆ కోడళ్ళందరూ దెయ్యాలే కనిపించి భయపెట్టారేమో. అసలు ఏమైందమ్మా? అన్నయ్య, ఈ ఫోటోలకి దుమ్ము పట్టుంటే వీటిని క్లీన్ చేసి ఫ్రెష్ దండలు వేద్దామనుకుని ఫోటోలు తుడుస్తుంటే అమ్మ ఫోటో పక్కన నా ఫోటో కనిపించింది. ఆ ఫోటోల పక్కన నీ ఫోటో కనిపించడం ఏంటమ్మా? అదే అర్థం కావట్లేదు చేచి. ఒక్క క్షణం భయం వేసింది. అదంతా నీ భ్రమమ్మా. అమ్మ ఫోటో చూసి నీ ఫోటో అనుకుని ఉంటావు. ఇది భ్రమ కాదు, జరగబోయే భవిష్యత్తు. దేవుడు దీని చావుని ముందే చూపించినట్టున్నాడు. లేదు నానమ్మా, నేను స్పష్టంగా చూశాను. అది నా ఫోటోనే. అక్కడ నీ ఫోటో లేదు వదినా. నువ్వు అనవసరంగా కంగారు పడుతున్నావు. ఇందాక చూశాను శశి. మీరు అమ్మగారి ఫోటోని చూసుంటారమ్మయ్య గారు. అమ్మ ఫోటోకి నా ఫోటోకి నాకు తేడా తెలీదా చారుకేశ? ఆ ఫోటోలో ఉన్నది నేనే, స్పష్టంగా చూశాను. కానీ ఇకపై ప్రతిరోజు ఆమెకు అమావాస్యతో సమానం. దినదిన గండం ఎదుర్కోవాల్సి ఉంటుంది. స్పష్టంగా చూసిందంటే చావు దగ్గర పడిందన్నమాటేగా చంద్రిక? అవును పౌడ్రు, త్వరలో చంపబోతున్నానని శాపం ఇలా సంకేతం ఇచ్చినట్టుంది. అసలు ఆ ఫోటోల్ని క్లీన్ చేయమని నీకెవరు చెప్పారు దివ్య? ఎవరు చెప్పలేదన్నయ్య, నేనే క్లీన్ చేశాను. ఇంకెప్పుడు ఈ ఫోటోల వైపు రాకు, వీటి వంక కన్నెత్తి కూడా చూడకు. ఎక్స్క్యూజ్ మీ, నాకు డౌట్. ఈ ఫోటోలు ఎందుకు ఇక్కడ పెట్టారు? మంచి ప్రశ్న అడిగాడు. ఏం సమాధానం చెప్తారో వినాలి. పెడితే పెట్టారు, కానీ లేడీస్ ఫోటోలు మాత్రం ఎందుకు పెట్టారు? వాళ్ళ భర్తల ఫోటోలు ఎందుకు పెట్టలేదు? ఇది ఇంకా మంచి ప్రశ్న. ఇరుకున పెట్టే ప్రశ్న. ఈ ఇంటికి వచ్చినప్పటి నుంచి నాకు ఇదే డౌట్. ఏదైనా కారణం ఉందా, లేక ప్రాబ్లం ఉందా? ఇంతటితో ఈ విషయం వదిలేయండి, వెళ్ళి ఎవరి పని వాళ్ళు చూసుకోండి. హలో, అడుగుతున్నాను కదా, ఆన్సర్ చెప్పరా? దివ్య స్ట్రెస్లో ఉంది బావా, తనకి ఇప్పుడు రెస్ట్ అవసరం. పదమ్మా, విశ్రాంతి తీసుకుందు కానీ. 1 సెకండ్. తను నా వైఫ్, తన హస్బెండ్ పక్కనే ఉన్నాడు. తమర కేరింగ్ ఏం అవసరం లేదు. నేను తన అన్నయ్యని. చా, మరి ఇందాక తను పడిపోతుంటే పట్టుకుని ఆపిందెవరో? అన్నయ్య, హస్బెండా? అసలు విషయం వదిలేసి పక్కదారి పెట్టించారే. ఇంకా అర్థం కాలేదా? అభిగాడు కావాలనే టాపిక్ డైవర్ట్ చేశాడు. అయినా ప్రేమ పేరుతో మోసం చేసేవాడికి ప్రేమల గురించి ఏం తెలుస్తాయి? పైకేమో బంధం, లోపలేమో స్వార్థం. అన్నయ్య, నీకిప్పుడు గొడవ కావాలా? వదిన స్ట్రెస్ అయిందని ఆయన చెప్తున్నారు కదా, మాటలు పెంచుతావేంటి? అందుకే వచ్చావా ఇక్కడికి? వాడి మాయలో పడిపోయావు కదా, నీకు అలాగే అనిపిస్తుంది. ముందు అమ్మాయి గారిని తీసుకువెళ్ళండి సార్.
నా భార్యని ఎలా చూసుకోవాలో నాకు బాగా తెలుసు. నాకెవరూ చెప్పనవసరం లేదు. నీ సిగ్గు శివడా. అది ఎట్లా సాధ్యమైంది సారు? ఏదో అలా జరిగిపోయింది. అలా ఎలా జరుగుతుంది? మీరు అలా గుచ్చి గుచ్చి అడిగితే నేను ఎలా చెప్తానండి? మీరు నిజమే చెబుతున్నారా? అయ్యో, కావాలంటే నిత్యని అడుగు. ఏంటమ్మా నిత్య, ఎందుకమ్మా ఇలా చేసావు? నేనేం చేశాను? చేసినంత చేసి మళ్ళీ ఏం చేశాను అని అడుగుతున్నావా దొంగ? నిన్నెంత గొప్పగా ఊహించుకున్నావమ్మా మేము. ఇప్పుడు ఏమైంది? అంతేలేమ్మా, మేమైతే నీకు అన్ని విషయాలు చెప్తాం, నువ్వేమో ఇంత ముఖ్యమైన విషయం మాకు చెప్పలేదు. ఏ విషయం? ఏంది మళ్ళీ మానవుడితో చెప్పాలమ్మా? ఇదో విషయం. మీ అక్క మీ అమ్మ ఎలాగూ లేరు, బ్రతికున్న మేం కూడా లేరనుకున్నావా? అది కాదు నేను తిట్టుకున్నాం మెచ్చుకున్నాం మేమే కదమ్మా నీకు పెద్దోళ్ళమా. మమ్మల్ని ఎట్ట మర్చిపోయినవా? అంకుల్, నేను చెప్పేది వినండి. ఏసీపీ సార్ వచ్చారంటే ఏదో చుట్టం చూపుగా వచ్చారేమో అనుకున్నాం, కానీ మీ ఇద్దరి మధ్య ఇంత జరిగిందంటే మాకు తెలియదమ్మా. ఏమీ జరగలేదు ఆంటీ. దొంగ జరిగింది కదా. ఏం జరిగింది? ఏంటి బేబీ, అందరి ముందు అలా అడిగితే నేను ఎలా చెప్తాను? అయ్యో, నాకు సిగ్గు. అంత లేదు, అనవసరంగా వీళ్ళ ముందు నా పరువు తీయకండి. మరి నా శీలాన్ని నువ్వు దోచుకోలేదా? 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 నన్ను అమాయకుడిని చేసి నీ కొంగుకి కట్టేసుకోవచ్చా? నా లాటిని నువ్వు తీసుకుని నా చేతులకి బేడీలు వేయొచ్చా? ఇలాగే నిన్ను బతిమాలుకున్నాను, ఆపు, వద్దు వద్దు అని, విన్నావా? అంతేలే, నా నోరు నొక్కేయడం మొదటి నుంచి నీకు బాగా అలవాటైపోయింది. ఈ చంద్రిక గారు ప్రసాద్ గారిని గుప్పెట్లో పెట్టుకున్నట్టు నువ్వు నన్ను బంధించేశావు. వీళ్ళ కదా నీకు ఇన్స్పిరేషన్. ఏంది ఈ 2 రోజుల్లో ఇంత స్టోరీ జరిగిందా? అయ్యో, ఎంత దూరం వెళ్ళావు నిత్య? నేను ఎక్కడికి వెళ్ళలేదు, మా మధ్య ఏమీ జరగలేదు. పదండి, బయటికి వెళ్ళి మాట్లాడుకుందాం. అంతా అయిపోయింది. నా సర్వస్వం నిత్యపాలైపోయింది. ఏంటి విషయం? అదామా ఆ ఏసీపీ వాడి గొడవ వదిలేసి మీరెందుకు వచ్చారో అది చెప్పండి. ఈ రోజు ఆ ఇంట్లో అంటే దానికి చావు దగ్గర పడిందన్నమాట. అదే మాలాగే నువ్వు గెసేసావు. నీకు వచ్చిన ఆలోచనే మాకు వచ్చిందమ్మా. అభిగాడేమంటున్నాడు? ఏమంటాడమ్మా, చెల్లెల ప్రాణాలను ఎలాగైనా కాపాడుకోవాలని షార్కేస్తూ అటు పోయాడు. వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా సరే చావు దాని దగ్గరికి రాక మానదు. అందుకేనమ్మా మేము నీ దగ్గరికి వచ్చాం, నువ్వేదో ఒకటి చేస్తావు కదా. నేనేం చెయ్యాలి? అదేనమ్మా, దివ్యని చంపడానికి నీ ప్రయత్నాలేవో నీకుంటాయిగా. ఈసారి నేను ప్రయత్నించను, మీతో చేయిస్తాను. అదేంటమ్మా, మేమెలా చేస్తాం? మీరు అక్కడే కదా ఉన్నారు. ఉంటే ఆ అభిగాడి తెలిస్తే మా ఇద్దరిని చంపేస్తాడు. చెప్పింది చెయ్యకపోతే నేను కూడా మిమ్మల్ని చంపేస్తాను. ఇలాగే అక్కడేం జరుగుతుందో నాతో చెప్పండి. ఎప్పుడు ఏం చెయ్యాలో నేను చెబుతాను. ఇదేందే, మనం ఏదో చెప్పటానికి వస్తే మన మెడకే చుట్టేసిందే.
ఇదెప్పుడు ఇంతే, మనల్ని ఎప్పుడు ఇరికించేస్తుంది. తెలిసి తెలిసి వచ్చాం. ఇప్పుడు ఏం చేద్దాం? చెయ్యడానికి ఇప్పుడు వేరే ఏముంది? అది ఏం చెప్తే అదే చెయ్యాలి. పదండి. ఇందాక వెళ్తుంటే ఆపారుగా, ఇప్పుడు వెళ్ళమంటే వెళ్తావా? అసలు నిజం చెప్పే వెళ్తాం. ఏంటా నిజం? ఏం లేదు బాబు, వాళ్ళేదో వాగుతున్నారు. మీరు పైకి వెళ్ళండి. ఎన్నాళ్ళని దాస్తావు వదినా? ఏదో ఒక రోజు తెలియాల్సిందే కదా. ఇప్పుడు మీరు వెళ్ళకపోతే ఇక్కడికిక్కడే చంపి పాతేస్తాను. చంపేయండి, అదొక్కటే తక్కువ. ఆయన ఇంకెంత మందిని చంపుతారు? చంపటమే పనిగా పెట్టుకున్నారుగా. అన్నయ్య గారు, దయచేసి వెళ్ళండి. ఈ మర్యాద ఇంతకు ముందు ఏమైందో వదినా? మేమేదో దొంగలమైనట్టు, మీరేదో పోలీసులైనట్టు గుచ్చి గుచ్చి అడిగారు. ఇప్పుడేమో చెప్తామంటే వద్దు అంటున్నారు. నేను మళ్ళీ మళ్ళీ చెప్పను చంద్రిక, ఇంటి అల్లుడు ముందు పరువు తీసుకోకుండా వెళ్ళిపోండి. నేను ఇంటి అల్లుండా. పాద చంద్రిక. వాళ్ళంతే బాబు, ఎప్పుడు ఏదో ఒక గొడవ చేస్తూనే ఉంటారు. మీరు పైకి వెళ్ళండి. మీరు పదండి బామ్మగారు. నీ దగ్గర వీళ్ళేదో నిజం దాస్తున్నారు శశి. నీ పెళ్లి ఆగిపోవడానికి వీళ్ళు దాస్తున్న నిజానికి ఏదైనా సంబంధం ఉందా? నాకు కూడా సేమ్ డౌట్ వచ్చింది అన్నయ్య. సంథింగ్ ఈజ్ రాంగ్. దీని గురించి ఎవరిని అడిగితే తెలుస్తుంది? ఏవండి? శశి, వదినా, నువ్వెందుకు కిందకి వస్తున్నావు? ఏమైంది శశి? ఎందుకు జేజీ అరుస్తుంది? మీ చంద్రికమ్మమ్మ ప్రసాద్ తాత ఎక్కడికో వెళ్ళొచ్చారు. ఎక్కడికి వెళ్లారు అని మీ జేజే కోప్పడి మీ అమ్మమ్మపై చేయి చేసుకుంది. ఏంటి? అమ్మమ్మని జేజీ కొట్టిందా? అంతేకాదు వదినా, వాళ్ళేదో నిజం చెప్తానంటుంటే బామ్మగారు మీ నానమ్మ అడ్డుపడ్డారు. ఏ నిజం? నీకు తెలీదా? లేక తెలిసే దాస్తున్నావా? నాకేం తెలుసండి. కాకపోతే అమ్మమ్మ తాతయ్య ఎప్పుడు ఏదో ఒకటి దాస్తూ ఉంటారు. ఫోటోల దగ్గర భయపడ్డావు కదా వదినా. ఆ తర్వాత ఆయన చారుకేస హడావుడిగా ఇక్కడికి వెళ్లారు, ఇంకా రాలేదు. మీరక్కడ మేమిక్కడ ఎందుకు? అంతా కలిసే ఉందాం. వద్దునానమ్మా, ఎవరు ఎక్కడుండాలో వాళ్ళు అక్కడే ఉంటే మంచిది. వీళ్ళు దాస్తున్న నిజానికి, నాకేదో అవుతుందన్న అన్నయ్య పడుతున్న టెన్షన్కి, ఈ ఫోటోలకి, నాకు కనిపించిన నా ఫోటోకి ఏదైనా సంబంధం ఉందా? అదే అన్నయ్యని పెళ్లి చేసుకోకుండా ఆపుతుందా? ఏమై ఉంటుంది?
మీరు చంద్రికపై చేయి చేసుకోకుండా ఉండాల్సింది బామ్మగారు. కాస్త తొందరపడ్డారేమో. లేదు కల్పన, ఇప్పటికే ఆలస్యం చేశాను. ఇప్పుడు ఎందుకు ఏడుస్తున్నావు? 3 తరాలుగా ఈ కుటుంబం కోసం ఏడ్చి ఏడ్చి నా కన్నీళ్లు ఏనాడో ఇంకిపోయాయి. ఇప్పుడు ఏ మూలనో దాగున్న కాసిని కన్నీళ్లు నీకోసం ఉబికి వచ్చినట్టున్నాయి. నా గురించి నువ్వేం ఏడవక్కర్లేదు. మా ఏడుపేదో మేమే ఏడుస్తాం. ఆడపడుచు శోకం ఇంటికి మంచిది కాదే. నేను ఈ ఇంటి ఆడపడుచునే, నువ్వు ఆడపడుచువే, దివ్య ఆడపడుచే. కాని నువ్వెందుకు విరుద్ధంగా ఉన్నావో నాకు అర్థం కావటం లేదు. అప్పుడెప్పుడు మీ కూతుర్ని ఈ ఇంటి కోడలిగా చేసుకోలేదన్న కోపం ఇంకా మీలో ఉందా? స్వప్నని ఈ ఇంటి కోడలిగా ఎందుకు వద్దన్నానో మీకు కారణం తెలిసే ఉంటుంది. శాపంతో అది చావకూడదన్న స్వార్థంతో దాన్ని ఈ ఇంటి కోడల్ని చేయలేదు తప్ప వేరే ఉద్దేశం నాకు లేదు. అప్పుడు మీకు శాపం గురించి తెలియక గొడవ పడ్డారు. ఇప్పుడు తెలిసి గొడవ పడుతున్నారు. గొడవ పడింది నువ్వా నేనా? నిష్కారణంగా నన్ను కొట్టావు. పిల్లల ముందు నన్ను అవమానించావు. నాకెలా ఉంటుంది? తనేమైనా చిన్న పిల్ల అనుకున్నారా బామ్మగారు? ఎలా పడితే అలా చేయి చేసుకోవడానికే మాకు తల తీసేసినట్టు అయిందే. అయినా మేం కావాలని నిత్య దగ్గరికి వెళ్ళామా? ఆ ఇళయరాజా బ్రతికున్నాడని తెలిసి చూడటానికి వెళ్ళాం. అది తప్ప దానికే మమ్మల్ని దొంగలు చేసేస్తావా? తప్పు చేశాను. 2 చేతులు జోడించి మన్నించమని అడుగుతున్నాను. కావాలంటే మీ కాళ్ళు పట్టుకుంటాను. అమ్మమ్మ, ఏం మాటలమ్మమ్మ అవి? అవేం వద్దు. మీరు ఈ ఇంటి మనుషులు, ఈ ఇంటి పరువుని, గౌరవాన్ని కాపాడాలి. అలాగే ఈ ఇంటి శాపాన్ని ఎవ్వరికీ చెప్పకూడదు. అలాగని నాకు మాట ఇవ్వండి. ఈ మాత్రానికే ఇంత కష్టపడి పైకొచ్చావా? కబురు చేస్తే మేమే వచ్చేవాళ్ళం కదా. సరే, మాటిస్తున్నాను. శాపం గురించి ఎవ్వరికీ చెప్పను. నీకెంత బాధ్యతుందో మాకు అంతే బాధ్యతుందని మీరు గుర్తు పెట్టుకోండి. తను మాటిస్తే నేను ఇచ్చినట్టే బామ్మగారు. మీకు బాధ్యత లేదని కాదు, ఈ కుటుంబంలో మీరు ఒక భాగం అని చెప్తున్నాను. ఏదున్నా మీ గుండెల్లోనే దాచుకోండి. ఇదొక్కటే మీ నుంచి నేను కోరుకునేది. ఇంటి పెద్దావిడంటే దాదాపు కులదేవతతో సమానం. అలాంటి దేవత కళ్ళల్లో నీళ్లు రప్పించారు. క్షమించమని అడిగేలా చేశారు. ఆవిడ మీ కాళ్ళు పట్టుకుంటాను అన్నారు. ఆవిడ మీకోసం ఇన్ని మెట్లెక్కొచ్చారు. నిజానికి ఆవిడ ఎన్నో మెట్లు దిగొచ్చారు. ఇదంతా ఈ కుటుంబం కోసం, నా కోసం, మీకోసం, మనందరి కోసం. నేను కూడా చేతులు జోడించి అడుగుతున్నాను, మాట నిలబెట్టుకోండి. మనుషులుగా మారడానికి వచ్చిన అవకాశాన్ని వదులుకోకండి. అంటే ఏందే తన ఉద్దేశం? మనం మనుషులం కాదా ఏందే? మా ముసల్దాని ఉద్దేశం కూడా అదే. మనం శాపం గురించి చెబుతామేమోనని కాళ్ల బేరానికొచ్చింది. అందుకని మాటిచ్చేసావా ఏంది?
చంపదెబ్బని ఎలా మర్చిపోతాను పౌడ్రు? నేను ఇచ్చింది మాట కాదు, ఆయుష్. శాపం గురించి చెప్తానంటే ఇప్పుడే చచ్చేది. అసలే ఆవిడ ఆరోగ్యం అంతంత మాత్రంగా ఉంది. ఈ రోజు ఆవిడ చేయాల్సి వచ్చిన పనికి ఆవిడ మరింత కృంగిపోయి ఉంటారు. మీరే ఆవిడ ధైర్యం బాబు. వెళ్ళి ఆవిడ్ని ఓదార్చండి. ఈ ఇంటి మూల స్తంభాన్ని కాపాడుకోండి బాబు, కాపాడుకోండి. ఈ ఇంట్లో ఇన్ని సంవత్సరాలుగా ఉంటున్నావు, కానీ ఇట్లాంటి రోజు ఎప్పుడు రాలా. ఈ రోజుని ఎన్ని సంవత్సరాలైనా మర్చిపోలేం కదా చంద్రిక. అవును పౌడ్రు, ఒకే రోజు అభిగాడు మా అమ్మమ్మ మనకి సారీ చెప్పారు. మా అమ్మమ్మ నా చెంప మీద కొడితే కొట్టింది గాని ఇందాక నా కాళ్ళు పట్టుకునేంత పని చేసింది. మనకు తెలిసిన నిజం అట్లాంటిది. మరి ఆ నిజాన్ని మనం ఎక్కడ బయట పెట్టేస్తామోనని మీ అమ్మమ్మ అభిగాడు అడిగి సత్తున్నారు. వాళ్ళు అలాగే భయపడి చావాలి, మనం ఇలాగే రోజు హడలు కొట్టాలి. ఇదే మన ఆయుధం పౌడ్రు. ఇది మన దగ్గర ఉన్నంత వరకు మనకే ఢోకా లేదు. జేజీ అన్నయ్య వీళ్లకు సారీ చెప్పేంత నిజమేంటి? వెంటనే తెలుసుకోవాలి. ఓరదే నేను తాతయ్య. ఈ టైంలో వచ్చావేంటమ్మా? కారణం ఉండే వచ్చానమ్మమ్మ. ఏందమ్మా కారణమా? మీకు తెలీదా? మాకేం తెలుసమ్మా? మీకు తెలుసని నాకు తెలుసు. నాకు తెలిసిందని మీరు తెలుసుకోవాలి. చంద్రిక, దివ్య కూడా శాపం గురించి తెలిసిపోయిందా? తెలిసినట్టే ఉంది పౌడ్రు, అందుకే వచ్చినట్టుంది. ఏం మాట్లాడరేంటి? ఏందమ్మా తెకమక్క మాట్లాడుతున్నావా? మీరే ఇన్నాళ్ళు అందర్నీ తిక్కమక్క చేశారు. అదేం లేదమ్మా. లేనిది ఉన్నట్టు ఉన్నది లేనట్టు చెప్పడం మీకు అలవాటేగా. అదేందా మాట్లాడతావా? మేమేం చేసినా ఈ ఇంటి కోసమే. అవునవును, ఈ ఇంటి కోసమే మీరు నిజాన్ని దాచిపెట్టారు. ఏ నిజమమ్మా? నాకు తెలిసిపోయాక మీరిలా నటించడం వేస్ట్ అమ్మమ్మా. నిజంగా నువ్వు చెప్పే నిజం ఏంటో మాకు తెలియదమ్మా. తెలియకుండానే జడ్జిని బెదిరించారా? తెలియకుండానే అన్నయ్యతో సారీ చెప్పించుకున్నారా? తెలియకుండానే ఆ నిజాన్ని ఆయుధంగా వాడాలి అనుకుంటున్నారా? నిజం నిప్పు లాంటిది, దాయాలనుకున్నా దాగదు. నిప్పుతో చెలగాటం ఆడటం ఒంటికి అంత మంచిది కాదు. నా చిన్నప్పుడు అమ్మని దాచిపెట్టారు, ఇప్పుడు నిజాన్ని దాచిపెట్టారు. దీనివల్ల మీరు సాధించేదేంటి? మీకేమైనా ఉపయోగం ఉందా? మీకొచ్చే లాభం ఏంటి? అంటే ఏ లాభమూ లేదమ్మా. మేము సాధించేది కూడా ఏమీ లేదు. మరెందుకు ఇలా చేస్తున్నారు? ఎవరికి చెప్పొద్దని మీ జేజీ చెప్పిందమ్మా, అందుకే ఓరికి చెప్పలా. మీరు చెప్పకపోతే నాకు తెలియదు అనుకున్నారా? మా ద్వారా తెలియకూడదనుకున్నామమ్మా, అంతే. నిజాన్ని ఎవరు చెప్తే ఏంటి? అట్టట కుదురుతుందమ్మా, ఓరు చెప్పాలో వాళ్ళే చెప్పాలి. సరే తాతయ్య, మీరు చెప్పిన ప్రకారమే అడుగుతాను. మా అన్నయ్యకి నిజం ఎలా తెలిసింది? అది మాకు తెలియదమ్మా. అన్నయ్య మీతో చెప్పలేదా? ఎందుకు చెబుతాడమ్మా? ఓకే, మీకెలా నిజం తెలిసింది? మాకు ఎప్పటినుంచో తెలుసు. అప్పటినుంచో దాచిపెట్టారా? దాయటానికి ఏముందమ్మా, అప్పట్లో అది బహిరంగ రహస్యం అయితేనో. బహిరంగ రహస్యమా? నీ గోడ తెలిసిపోయాక అది అసలు రహస్యమే కాదు. లేదు తాతయ్య, ఓ పని చేయండి, మొత్తం మొదటి నుంచి చెప్పండి. మొదటి నుంచి అంటే చాలా చెప్పండి తాతయ్య. ఆయనకేం తెలీదమ్మా, నాకు పెద్దగా తెలీదు. ముందు నీకేం తెలుసో చెప్పు, మిగతాది మేం చెప్తాం. నాకు తెలిసింది వదిలేయండి, మీకు తెలిసింది చెప్పండి. మాకంటే ఎక్కువగా మీ జేజీకి అన్నయ్యకే తెలుసమ్మా, వెళ్ళి వాళ్ళని అడుగు. ఎందుకు చంద్రిక నన్ను చెప్పకుండా ఆపినవా? మీకింకా అర్థం కాలేదా? దానికి ఏ నిజమో తెలీదు.
అంతా తెలిసినట్టు నాటకం ఆడి మనతో చెప్పించాలనుకుందా? అందుకే మిమ్మల్ని ఆపాను. ఇది ఆ మంగనే మించిపోయింది. మనల్నే బోల్తా కొట్టించాలనుకుంది. కాని మనం బుట్టలో పడలేదుగా, నోరు తెరిచి ఏ నిజం చెప్పలేదో. నువ్వు నన్ను ఆపేశావుగా. మిమ్మల్ని ఆపాను, కానీ దాన్ని ఆపలేనే. దానికి డౌట్ వచ్చింది. శాపం గురించి తెలుసుకునే వరకు అది ఆగదు. రేపటిలోగా అది ఖచ్చితంగా తెలుసుకుంటుంది. ఒక రోజంతా శశి కనిపించకుండా పోతే ఆ చాణిక్యకి పిచ్చెక్కిపోతుంది. సైకోలా మారిపోతాడు. ముందు అరుస్తాడు, తరువాత ఏడుస్తాడు. చివరికి కాళ్ల బేరానికొచ్చి చెల్లిని పంపిస్తే చాలు ఇంటికి వెళ్ళిపోతాము అంటాడు. అంతా బాగుందిగానే మనమే కిడ్నాప్ చేశామని ఆ శానిక్య గడికి తెలిసిపోతే గొడవ జరిగింది ఎవరికి? శానిక్యకు అభికే. అనుమానం ఎవరి మీద వస్తుంది? అభిపై. వాయమ్మో, నీది మామూలు బుర్ర కాదు చంద్రిక. ఆ నిత్యతో సావాసం చేసి చేసి నీ బ్రెయిన్ షార్ప్ అయిపోయింది. అన్నట్టు బావా బామర్దులు గొడవ పడినట్టు ఆ నిత్యం చెబుదావా? మళ్ళీ మనం చెప్పడం ఎందుకు? మన పక్కింట్లో అయినా తెలుస్తుందో లేదో గాని ఈ పాటికి నిత్యకి తెలిసిపోయి ఉంటుంది. నాగభూషణం, నాగభూషణం! వస్తున్నా మేడం. మేడం స్వీట్ తీసుకో. ఈ రోజు మన ఇంట్లో పండగే పండగ. అవును మేడం, నాకు కూడా ఎంతో ఆనందంగా, ఉల్లాసంగా, ఉత్సాహంగా ఉంది. నాకైతే డాన్స్ చేయాలనిపిస్తోంది. చెయ్యండి మేడం. మీకు ఇక్కడ అడ్డు చెప్పే వాళ్ళు ఎవరున్నారు? కానివ్వండి. ఎస్. ఏంటిది నా దిల్ కా దడకన ఇంత హ్యాపీగా ఉంది? మా మేడం ఇప్పుడు హ్యాపీ న్యూస్ విన్నారు సార్, అందుకే హ్యాపీగా డాన్స్ చేస్తున్నారు. ఏంటా గుడ్ న్యూస్? మేడం గారికి పెరోలు పొడిగించారా? కాదు, ఆ ఇంట్లో బావా బామ్మర్దికి పెద్ద గొడవ అయింది. ఇద్దరు కొట్టుకున్నారు. ఈ దరిద్రపు కొట్టు న్యూస్ ని నీకు చేరవేసింది ఎవరు డార్లింగ్? ఇంకెవరు సార్? ఏ న్యూస్ అయినా మా మేడం గారికి ఓ న్యూస్ పేపర్ లాగా, ఓ న్యూస్ ఛానల్ లాగా, ఓ శాటిలైట్ లాగా అప్డేట్ చేసేది నేనే. అనుకున్నా ఇలాంటి ఎదవ పనులు చేసేది నువ్వే అని. నాగి దగ్గరికి రా. ఏంటి సార్? అమ్మో, నన్ను కొట్టరు కదా మీరు? అస్సలు కొట్టను. నీ ఒంటి పైన చెయ్యి పడదంటే పడదు. థ్యాంక్ యూ సార్. సార్ ఒక్క నిమిషం, మీరు నన్ను కొట్టమన్నారు కదా సార్. అరే హౌలే, చెయ్యితో కొట్టను అన్నాను, కొరడతో కొట్టను అని చెప్పలేదు కదా. సార్ మేడం, సార్ నన్ను చంపేస్తున్నారు, నన్ను కాపాడండి మేడం ప్లీజ్. అమ్మో అమ్మో ఎక్కడెక్కడ వెళ్ళేది నువ్వు? ఎన్నిసార్లు చెప్పాను అక్కడి విషయాలు ఇక్కడ చెప్పొద్దు, ఇక్కడి విషయాలు అక్కడ చెప్పొద్దు అని. వాళ్ళు అక్కడ బాధపడుతుంటే మీరు ఇక్కడ ఎంజాయ్ చేస్తున్నారా? ఎంజాయ్ చేస్తారా? ఎంజాయ్ చెప్తావా ఇంకోసారి? కొరడా దెబ్బలు నాకు తగులుతున్నాయి. నీకు తగలానని కదా కొట్టేది. అరే హౌలే, నీ వల్ల నా దిల్ కదడకని ఒంటిపోయి దెబ్బలు తగులుతున్నాయిరా దరిద్రుడా. నిన్ను ఆపండి. ముందు నువ్వు ఆపు, నీ షాడిజం ఆపు. నీ అక్క కూతురు కొడుకు కష్టాలు పడుతుంటే ఆ వార్తలు విని నువ్వు గంతులు వేయడం ఏంటి? నేనేం చేస్తా నీకేంటి? ఏయ్, నీ వయసు ఏంటి? నువ్వు చేసే పనులేంటి? చిన్నపిల్లలాగా గంతులేస్తున్నావు. నీ మోకాలు చిప్ప చిటుక్కని విరిగిపోతే ఆ తర్వాత నిన్ను వీల్ చైర్ పైన కూర్చోబెట్టి దారి చూపిన దేవత ఈ చేయి ఎన్నడు వీడక అంటూ పాట పాడలేను బంగారం.
ట్రై టు అండర్స్టాండ్ మీ. నువ్వు కావాలని చేస్తున్నావు. ఆహా, నువ్వు కావాలని చేసినప్పుడు నేను కాకూడదని చేయకూడదా? అయినా మా మేడం ఇప్పటి వరకు ఎవరు ఇలా కొట్టలేదు సార్. అందుకే ఇలా తయారైంది. ఈ దెబ్బలేంటి అప్పుడే కొట్టుంటే ఈ పాటికి గృహలక్ష్మి అయి ఉండేది, సౌభాగ్యలక్ష్మి అయి ఉండేది, ఆఖరికి సంతాన లక్ష్మి కూడా అయి ఉండేది. ఏంటమ్మా అలా చూస్తున్నావు? ఓహో, ఇంకా శాడిజం చూపిద్దామని ఆలోచిస్తున్నావా? ఒక్కటి గుర్తు పెట్టుకో, శాడిజంలో నేను పిహెచ్డి సాధించినోడిని. నువ్వు ఇంత అయితే నేను అంత. అర్థమైందా? ఒరే కొండముచ్చు,